హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మినిని. సో ముందుగా మీ అందరికీ అయితే చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలండి. నా ఛానల్కి 500 సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి వల్లనే ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఏంటంటే లేడీస్ బయటికి వెళ్ళలేని వాళ్ళకి యూట్యూబ్ అనేది ఒక మంచి అవకాశం అన్నమాట. సో అందుకని దాన్ని నేను కొంచెం యూజ్ చేసుకుందాము అని నేను ఒక చిన్న చిన్న అడుగులు అయితే వేస్తున్నాను. సో అది ఎంతవరకు సక్సెస్ అవుతానా అవ్వనా అనేది ఇంకా దేవుడికి వదిలేస్తున్నాను. సో నేను చేసిన ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. సో అందులో మీ సాయం కూడా కొద్దిగా ఉంటే చాలా బాగుంటుందండి. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. ఈరోజైతే నేను మార్నింగ్ సమ్మర్ కదండి, నేను రెగ్యులర్గానైతే మార్నింగ్ ఇప్పుడు లేవట్లేను, కొంచెం లేట్గానే లేగుస్తున్నాను 7 ఆ టైంకి. సో లేట్గానే నార్మల్గా హడావిడిగా కాకుండా నిదానంగానే పనులు అయితే చేసుకుంటున్నాను. సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ నా చెట్లను అయితే చూసుకుంటాను. ఎన్ని పూలు వచ్చాయి, ఎన్ని తీసుకెళ్లారు, ఎన్ని ఉన్నాయి అని ఫస్ట్ మొక్కలు చూసుకొని హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ఆ రోజు ముందుగా ఫ్లవర్స్ అయితే కోసి పెట్టుకున్నాను అనమాట. లేదంటే ఇంకా ఎవరో ఒకరు వచ్చేస్తారు, వస్తూనే ఉంటారు. ఇంకా ఒకరు రెండు 3 అలా తెంపుకుంటూ లాస్ట్ నాకు 10:30, 11 అవుతుందండి నా పని అయ్యి నేను ఫ్రెష్ అప్ అయ్యేసరికి, పూజ చేసుకున్నాం అనేసరికి లేట్ అవుతుంది. సో ఈలోపు నా ఫ్లవర్స్ అన్నీ తీసుకొని వెళ్ళిపోతారు అనమాట. అందుకని నేను ముందే తెంపి పెట్టేసుకున్నాను. సో అలాగే ఇంకా పనులన్నీ స్టార్ట్ చేసే ముందు కాస్త వేడి టీ అయితే పెట్టేసుకుంటాను. ఇంట్లో ఉంటాము, ఖాళీగా ఉంటాము అని మాట్లాడుతూ ఉంటారు. సో అది మగవాళ్ళు కాదు, ఆడవాళ్ళు, పెద్ద చిన్న ఎవరైనా సరే హౌస్ వైఫ్ అయినసరికి చాలా చులకనగా చూసి నీకంటే ఇంట్లోనే ఉంటావు కదా, ఏం పని ఉంటుంది, ఖాళీగానే ఉంటావు కదా అని ఇలా మాట్లాడుతూ ఉంటారు. చాలా బాధ అనిపిస్తుంది అసలు. నేను ఒకప్పుడు వర్కింగ్ ఉమెన్నే. సో అప్పుడు ఆ వర్క్ చేసే దాంట్లో కన్నా ఇంట్లో ఉండడం వల్ల, ఇంట్లో పనులు చేసుకోవడం వల్లనే నేను చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను. బట్ ఏంటంటే మన పిల్లలకి, మన హస్బెండ్కి మనం ఇంటి పని చేసుకుంటున్నాము, అది మన బాధ్యత, మన హక్కులు అంతా కాబట్టి చేసుకుంటాం. కానీ చూసే మందికి ఏమనిపిస్తుందో ఏంటో అండి. ఖాళీగానే ఉన్నావు కదా, నువ్వు వర్క్ ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా, ఖాళీ టైంలో ఏదైనా సంపాదించుకోవచ్చు కదా, ఇలా మాట్లాడుతూ ఉంటారనమాట. కొంచెం ఫైనాన్షియల్గా తక్కువ కనిపిస్తే చాలు అనవసరమైన సజెషన్స్ ఇవ్వడం, చులకనగా చూడడం. అవి ఏవి పట్టించుకోకుండా ప్రశాంతంగా నా పని నేను చేసుకుంటూ, సో పూజ చేసుకొని ఇంట్లో పనులు చేసుకొని అలా గడిపేయడమే అనమాట. సో ఇంకా ఈరోజైతే సాంబార్ చేశాను. అలాగే మార్నింగ్ టిఫిన్ దోశలు వేసేసాను అనమాట. యాక్చువల్గా అయితే స్కూల్ ఉన్న టైంలోనైతే రెగ్యులర్గా టిఫిన్స్ చేశాను, కానీ సో ఇప్పుడు సమ్మర్ టైంలో పెద్దగా చేయట్లేను. మా పిల్లలు ఇక్కడ క్యారమ్ ఆడుతున్నారు చూడండి. కష్టనికి ఇప్పటివరకు నేను మా యశ్ చూడండి ఎంత బాగా ఆడుతుందో. పడలేదా ఇప్పుడు పడలేదా? సో అలాగే ఇంకా పరోటా కూడా ప్రిపేర్ చేసాము. అయితే ఇవి పరోటా ఏంటంటే రెడీమేడ్ తీసుకొచ్చామండి ఆ రోజు. ఇంకా హస్బెండ్ తీసుకొచ్చారనమాట. వాటిని ఇంకా కాల్ చేసి లంచ్లోకి, డిన్నర్లోకి అవి తీసుకున్నాం అనమాట. ఇందులోకి ఏంటంటే నేను వంకాయ మసాలా కర్రీ చేశాను. ఇంకా కర్రీలోకి ఇంకా ఈ పరోటా బాగుంటుంది కదా అని చెప్పేసి తీసుకొచ్చినట్టున్నారు ఇంకా మా ఆయన. సో అందుకని చెప్పేసి ప్రిపేర్ అయితే చేశాను అనమాట. ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ నేనేంటంటే నైట్ డిన్నర్కి కూడా నేను ఇప్పుడే ప్రిపేర్ చేసేస్తున్నాను. మా పాపని డ్యాన్స్ క్లాస్ నుంచి తీసుకొచ్చే వారికి 7 ఆ టైం అవుతుంది. సో అంత 7 o'clock వంట చేయాలన్నా కూడా కిచెన్లో ఉండలేకపోతున్నాం అనమాట. అంత వేడి, ఉబ్బరం, ఒక్కపోత వస్తుంది. సో అందుకని చెప్పేసి ముందే కర్రీ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఈవినింగే క్లాస్కి వెళ్ళే ముందే అనమాట. అలాగా
వంకాయ మసాలా చేశాను. అలాగే ఏంటంటే ఇవి సీజనల్ ఫ్రూట్స్ కదండి, అల్ల నేరేడు పళ్ళు అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట వచ్చేటప్పుడు. సో మా పాప అయితే ఫస్ట్ టైం తింటుంది. కొంచెం తనకు నచ్చలేదు కానీ ఓవర్గా పర్లేదు బాగానే ఉన్నాయని చెప్పేసి అంటుందన్నమాట. సో తన కోసం ఏంటంటే మ్యాంగోస్ కూడా తీసుకున్నాము. ఒక 3 kgs మ్యాంగోస్ అనమాట. అవంతా క్లీన్ చేసేసి ఇంకా కడిగి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసాము. ఒక్కొక్కటైతే కట్ చేసి ఇచ్చేయడమే అనమాట. అడిగినప్పుడల్లా ఒక్కొక్కటి కట్ చేసి ఇవ్వడం, లేదంటే జ్యూస్ చేసి ఇచ్చేస్తాం అనమాట. ఈ ఎండకి సరిగ్గా ఫుడ్ కూడా తినట్లేదండి పిల్లలు. అందుకని మేము ఎక్కువగా జ్యూసెస్కి, ఫ్రూట్ సలాడ్స్కి, అన్ని ఫ్రూట్స్కి వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామన్నమాట సమ్మర్లో. సో అందుకని చెప్పేసి సో పిల్లలకి ఏదైతే హెల్తీ ఫుడ్డో అది మనం అందించాలి. అలాగే అందులో మా పాపకైతే మ్యాంగో అంటే చాలా చాలా ఇష్టము. సో 5 kgs తీసుకొచ్చినప్పుడల్లా 2 kgs, 3 kgs, 5 kgs అలా తీసుకొస్తే ఒక 2-3 days తినింది. మళ్ళీ ఒక 1-2 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ తీసుకొస్తాం అనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా కట్ చేసి ఇచ్చేస్తున్నాను. తిన్నాక ఇంకా డ్యాన్స్ క్లాస్కి వెళ్ళామన్నమాట. ఇంకా ఈరోజు సమ్మర్ డ్యాన్స్ క్లాస్ లాస్ట్ రోజు అనమాట. క్లాసికల్ డ్యాన్సు ఇది వచ్చేసి కూచిపూడి అనమాట. సో ఇందులో ఏంటంటే సెలెక్ట్ చేస్తారనమాట. అందులో మా పాప కూడా సెలెక్ట్ అయింది. సో వెరీ ప్రౌడ్ఫుల్ మూమెంట్ అండి. వెరీ హ్యాపీ అనమాట. స్టార్టింగే బిగినింగ్లోనే తను ప్రైజ్ తీసుకురావడము, అప్రిషియేషన్ తీసుకురావడము నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో తను ఇంకా మరిన్ని మంచి అవార్డ్స్ విన్నింగ్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఇంత మంచి నాట్య గురువు దొరికినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. సో మీరు కూడా మీ పిల్లల్ని డ్యాన్స్ క్లాస్ కానీ వాళ్ళ పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అందులో మనం ఎంకరేజ్ చేయాలండి. సో మీరే మీ పిల్లలకి ఏం చేశారు అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మా పాపకైతే ఫర్దర్గా ఇంకా ముందుకు వెళ్ళాలని మీ ఆశీస్సులు మా పాపకు కూడా ఉండాలని కోరుకుంటూ సో ఈ వీడియోనైతే ఇంతటితో ముగిస్తున్నానండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.